కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు అక్టోబర్ 14 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించును గాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఇక్కడ దేవుడు ఈ ఎగ్జాంపుల్ చెప్పారు. ఎవరు ఆయన మాట విని నా మాట చొప్పున ఎవరైతే చేస్తారో బండ మీద ఇంటిని కట్టుకుని పోలిన వాడుగా ఉంటాడు. ఎవరు ఆ మాట వాక్య ప్రకారం జీవించరు వాళ్ళు ఇసుక మీద కట్టిన ఇంటిని పోలి ఉంటారని రాయబడింది. బండ మీద కట్టిన దానికి వాన కురిసినా, వరద వచ్చినా, తుఫాను వచ్చినా పడలేదు. ఇసుక మీద కట్టిన దానికి వర్షం రాగానే కింద పునాదులు లేవు కాబట్టి తడిసిపోయి కూడిపోయినట్టుగా ఇక్కడ మనం వింటున్నాం. దీనికి అర్థం ఏంటి ఒక్కసారి అర్థం చేసుకుంటే, ఇదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం నుంచి ఒక్కసారి మీరు 27వ వచనం వరకు చదవండి. ఫ్రూట్ఫుల్గా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అబద్ధ ప్రవక్తల్లో, మోసగాళ్ళలో ఇది ఉండదని చెప్పాడు దేవుడు. రెండవది, ఎవరైతే ప్రభువుని ఎరిగి ఒకవేళ దయ్యాలు ఎలగొట్టిన 21వ వచనం నుంచి ఒకవేళ రోగులను స్వస్థపరిచిన, క్రూసేడ్లు పెట్టిన, శుభార్త ప్రకటించిన, నువ్వు ఏం చేసినా సరే మీరు గనక ఆత్మఫలం లేకపోతే పరలోక రాజ్యంలో చేరరు. మిమ్మల్ని ఎన్నడూ ఎరగనన్నాడు దేవుడు. కనుక ఆత్మఫలం అనేది ఇస్ ఇంపార్టెంట్. ఆత్మఫలం ఫలించిన వాడు వరద వచ్చినా, వర్షం వచ్చినా, తుఫాను వచ్చి కొట్టినా వాడు బండ మీద కట్టిన ఇంటిని పోలినవాడు ఉంటాడు. ఇక్కడ పరలోకం అనిపిస్తాడు, పరలోకం చేరుతాడు. అలాగే ఫలముతో పాటు వరం ఎప్పుడైతే పొందుతావో దేవుని మహిమను అనేకులు కనపరుస్తావు, నువ్వు బహుగా దీవించబడతావు. రెండోది, పరలోకం అనేకులను తీసుకెళ్తావు. నీ సాక్ష్యం గొప్పగా ఉంటుంది. దేవుడు ఆ వ్యక్తిని బ్లెస్ చేశాడు యోబులాగా. దేవుడు ఆ వ్యక్తిని దావీదులాగా హెచ్చించాడు. దేవుడు ఆ వ్యక్తిని యేసేపులాగా హెచ్చించాడు, తలాంతు ఇచ్చాడు, వరం ఇచ్చాడు. అటు ఫ్రూట్ఫుల్గా ఉన్నాడు అని చెప్తారు. ఎస్, ఇటు ఆర్థిక అభివృద్ధి పొందుతావు, దేవుని మహిమ తీసుకొస్తావు, గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుతావు. కనుక ఎస్పెషల్లీ ఈ 15వ వచనం నుంచి మనం గ్రహించాల్సింది, ఆత్మఫలం లేకపోతే ఇసుక మీద కట్టిన ఇంటిని పోలిన ఉంటుంది. అంటే నీకేదో కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులో, అవమానాలు, వ్యాధో, సమస్య వస్తే, అప్పు వస్తే కుంగిపోతావు, ఆత్మీయత నుంచి పడిపోతావు, ఎమోషనల్ ఫీల్ అయిపోతావు, చనిపోవాలని మనసు వస్తుంది. ఎప్పుడైతే బండ మీద కట్టిన ఇంటిని లాగుంటావో ఇదేటికి అసలు జడవు, నీకు చలిజీవం లాగుంటాయి అంటే లెక్క చేయవు. ఎందుకంటే దేవుడి వైపు చూస్తావు, విశ్వాసం బలపడతావు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఆశా నిగ్రహం, మంచితనం, సాత్వికం అన్నీ నీలో ఉంటాయి. నీ కుటుంబీకులకు ఫ్రూట్ఫుల్గా ఉంటావు. కనుక నీ బిడ్డలందరిలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్రూట్ఫుల్గా ఉంటే సమస్య ఉండదు. లోబడతారు, విధేయులుగా ఉంటారు, హ్యాపీ ఫ్యామిలీగా ఉంటుంది. హ్యాపీ ఫ్యామిలీ పరలోకంలో ఉంటారు. ఏ బిడ్డలు అయితే ఫ్రూట్ఫుల్గా ఉండరో వాళ్ళు వెరీ డేంజర్. అందుకని చిన్నపిల్లలు ఇప్పటి నుంచే ఫ్రూట్ఫుల్గా ఉండాలని నేర్పించండి పెద్దవాళ్ళకి. అలాగే ఫ్రూట్ఫుల్గా లేని అమ్మాయిని పెళ్లి చేసుకోకండి, ఫ్రూట్ఫుల్గా లేని అబ్బాయిని పెళ్లి చేసుకోకండి. చేసుకున్నావా నరకమే, చుక్కలు చూపించేస్తాడు అంతే అబ్బాయి లేదా అమ్మాయి, అంతే. నరకం ఏంటో టార్చర్ అంతే. కనుక ఈ విషయాన్ని గ్రహించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రూట్ఫుల్గా మనం ఇంతవరకు మారలేదా, మారదాం. దైవ దీవెని నేను వెంబడించునుగాక. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకడ నీ కొందనాలు ఆయన ఈరోజు ఉదయకాలం మంది ఈ ప్రార్థనలో ఏకపత్తి బిడ్డను ఫ్రూట్ఫుల్గా ఫలించాలా, ఆత్మ సంబంధంగా ఉండాలా, అటు వరములు కలిగి ఉండాలి, నీకు మహిమకరంగా ఉండాలా. మంచి జాబ్స్ ఇవ్వండి, దీవెని ఇవ్వండి, మంచి ప్రమోషన్స్ ఇవ్వండి, ఫైనాన్షియల్గా బ్లెస్ చేయండి. రైతుల్ని, చిన్నల్ని, పెద్దల్ని ప్రతి ఒక్కరిని బ్లెస్ చేసి ఆర్థిక దరిద్రం విడిపించి, మానసిక ఒత్తిడి విడిపించండి. పెళ్లి కాలంలో పెళ్ళి అవ్వాలి, గర్భాలు పొందాలి. నాయనా గర్భిణీ స్త్రీలు క్షేమాన్ని సుప్రసవాలు ఇవ్వండి. ఎవరైతే ఎడిక్షన్స్లో, ఆయా వ్యసనాల్లో ఉన్న వాటిని విడిపించండి, చీకటి తొలగించి. ఈరోజు పనులన్నీ తోడేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానం దయచేసి మహిమ చెందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఆత్మఫలం గురించి ఎందుకు ఇంత బోధిస్తుందో తెలుసా? ప్రభు మాట్లాడారు. ఆత్మఫలం లేకపోతే ఈ భూమి మీద అదృష్టవంతుడు అనరు, దురదృష్టవంతుడు అంటారు. అంతే. ఎప్పుడు ఎలా ఉంటావో నీకే తెలియదు. ఆత్మఫలం ఫలించావు, హ్యాపీగా బతికేస్తావు, హెల్దీగా ఉంటావు. నిజం, నమ్ము. ఈ దేవుడు నాకు అర్థం చేశాడు, నువ్వు కూడా అర్థం చేసుకో, నువ్వు ఫలిస్తావు. ఆమేన్.